తిరుపతి విషయంలో టీడీపీ అధిష్టానం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సామాన్య కార్యకర్త నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జిగా నియమిస్తూ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కేవలం క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న జేపీ శ్రీనివాస్ కు జిల్లా ఇన్ఛార్జిగా ప్రమోషన్ ఇచ్చింది. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబే స్వయంగా శ్రీనివాస్ పేరును సూచించడానికి కారణం ఏంటి? తిరుపతిలో భూమన కుటుంబాన్ని ఢీకొట్టే శక్తి జేబీ శ్రీనివాస్ కుందా? అధినేత నమ్మకాన్ని శ్రీనివాస్ నిలబెట్టుకోగలడా అనే అంశాలు తిరుపతిలో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతి నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజకీయం బలంగా పాతుకుపోయిన భూమన కుటుంబాన్ని ఢీకొట్టే శక్తి జేబీ శ్రీనివాస్ కే ఉందని నమ్మింది టీడీపీ అధిష్టానం. సామాన్య కార్యకర్త అయినప్పటికీ ఇన్ఛార్జి ఛాన్స్ ఇవ్వడానికి రీజన్ వైసీపీ హయాంలో జేబీ శ్రీనివాస్ భూమన కుటుంబాన్ని ఎదుర్కొన్న తీరే కారణం కావచ్చని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రత్యర్థులను ఎదుర్కొనే సమర్థత ఉందని నమ్మే తన అధినేత చంద్రబాబు జేబీ శ్రీనివాస్ కు ఇన్ఛార్జిగా పట్టం కట్టారని భావిస్తూ ఉన్నారు. తిరుపతిలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని జేబీకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రెండు 2019లో భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన 2024 ఎన్నికల ముందు వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ ఇన్ఛార్జిగా యాక్టివ్ గానే ఉన్నారు. కానీ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అందుకు కారణం 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లడమే రీజన్ అనే టాక్ కూడా ఉంది. అప్పటి నుండి దాదాపుగా 2 ఏళ్లుగా తిరుపతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. దీంతో క్యాడర్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం జేబీ శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రకటన చేశారు. ఇక సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన జేబీ శ్రీనివాస్ తిరుపతి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉంటూ కీలక నేతగా ఎదిగారు. ఇప్పటి వరకు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జేబీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా బాధ్యతలను నిర్వహిస్తూ తెలుగుదేశం వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీ నాయకులను ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి అనే పేరు తెచ్చుకొని అధిష్టానం దృష్టిలో పడ్డారు. కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా అవకాశం దక్కించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం కావడంతో తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే జేబీ శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా నియమించడం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు జేబీ ముందు 2 ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఓ పక్కన భూమన కుటుంబాన్ని రాజకీయంగా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలి. ఇంకొక పక్క మిత్రపక్షమైన జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ 2 సవాళ్లను కాచుకొని ఇన్ఛార్జిగా జేపీ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని జిల్లాలో ఎలా బలోపేతం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.